నమో వెంకటేశయ్య. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికతలో ఆలుదిద్ది తీవ్ర స్వాధ్యాయనంతో ఆత్మజ్ఞానాన్ని పొంది 10 మందికి పంచుతున్న ప్రముఖులు శ్రీ వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారు లోతైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తగా, సత్యాన్ని అన్వేషించిన తత్వవేత్తగా విలువైన రచనలను అందించి యువతరంలో స్ఫూర్తిని నింపే వక్తగా, వెరసి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా జన్మను సార్థకం చేసుకున్న నిరాడంబరులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. తమ విశిష్ట వ్యక్తిత్వంలోని సేవ, సాహిత్య, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ప్రజ్ఞా విశేషాలను, ఎన్నడూ వెలుగు చూడని భారతీయ గురుతత్వంపై వారి విశ్లేషణాత్మకమైన విశేషధారను మనతో పంచుకుంటున్న శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో ఈనాటి గురు సన్నిధి. భజగోవిందంలో మీరు ఏ విధంగా ప్రభావితమయ్యారు, ఏ విధంగా రాశారంటారు? శంకరాచార్యుల వారు 4 శిష్యులతో వెళుతూ ఉంటే చెట్టు కింద ముసలాయన వ్యాకరణం చదువుతుంటే పాప ఈయనకి జాలి కలిగింది. 80 ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి, పండు వృద్ధు ఈ డుక్కుంకరణి ఏమిటి అని దగ్గరికి వెళ్ళి పాపం యువకుడైనా ఎందుకు ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తారని ఏదో అడిగారు. అడిగితే వ్యాకరణం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకుని ఏమిటి ప్రయోజనం అన్నారు. అయినా ఈ ప్రశ్నలన్నీ నేను నన్నెందుకు అడుగుతున్నాను, ఈ దారి నువ్వు వెళ్ళన్నాడు. అప్పుడు ఆయన మోహముద్గర రాశారు. 12 మంజరీక స్తోత్రం, దాని పేరంటే 12 శ్లోకాలే, మిగతావన్నీ ఆయన శిష్యులు రాశారు. కాబట్టి అది జీవితం, బంధువులు, తర్వాత మనకుండేటువంటి గౌరవాలు, మనకుండేటువంటి సంపద, మనకుండే ప్రాపంచిక సంబంధాలు, ఇవన్నీ ఎంత అశాశ్వతమో, ఎంతగా రూపు మారిపోతూ ఉంటే ఉన్నట్లు ఉండదు. వీడు నా అచ్చమైన స్నేహితుడే మనం నమ్మి ఉంటాం, రేపొద్దున వాడు మనకు శత్రువు అవుతాడు. కాబట్టి ఈ అశాశ్వతమైన అనిశ్చితమైనటువంటి ఈ ప్రపంచంలో పద్మపత్రం వివాంభస, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి అని బోధించేదే భజగోవిందం. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో మనము వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారితో ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శంకరాచార్యుల గురించి కొన్ని విషయాలు చెప్తారు? శంకరాచార్యుల వారు ఆయన 3వ ఏట. అసలు శంకరాచార్యుల వారి ఆవిర్భావానికి కారణం వేళ మనం గట్టిగా చెప్పుకోవాలి. కలియుగం వచ్చిన తర్వాత, కలియుగం పాపయుగంగా చెప్తారు అందరూ, కానీ ఇది కలిమి బలిమి కలిగినటువంటి యుగం. ఇది ఈ కాలంలో జరుగుతున్నంత భగవద్ అర్చన కానీ, భగవన్నామ స్మరణ కానీ, భగవంతుడి విశేషాల గురించి మాట్లాడుకోవటం కానీ ఏ యుగంలోనూ జరగల. అది దాని ప్రశస్తి. అయితే శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాలి. శివుడు పూర్ణావతారంగా రాడు. బ్రహ్మగారికి అసలు అవకాశము అవతారము లేదు. మరి 22లో 21 అయిపోయినాయి ద్వాపరయుగం వచ్చేప్పటికీ, సనక సనందనాదిని మొదలుపెట్టి కృష్ణ పరమాత్మ దాకా. మరి ఈ కలియుగానికి ఎవరుండాలి? ఒక అవతారమూర్తి కావాలి కదా. అంటే కోటి సూర్యమండల మధ్యస్థైన మహాత్రిపుర సుందరీదేవి ఆ బాధ్యతనే తీసుకుంటానంది. అమ్మా, ఒక్క సూర్యమండలంలో నుంచే 1,20,000 మైళ్ళ దూరంలో ఉన్న ఆ కిరణం నేల మీద పడితే మేము అల్లాడిపోతున్నాం. నువ్వు ఎలా వస్తావంటే, ఇలా వస్తానా, లలితారూపంలో వస్తాను అన్నది. అందువలనే శ్రీలలిత కలియుగానికి అధిష్టాన పరదైవతం. అగస్త్యుల వారు, హయగ్రీవుల వారు బ్రహ్మాండ పురాణంలో వాళ్ళిద్దరూ కూర్చొని అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించారు. అది ఒక ఎత్తైతే, మరి సరే స్త్రీ మరి పురుష రూపం ఏమిటి? నాలో ఉన్న పుంభావమే దత్తస్వరూపంగా వస్తుంది గనక దత్తాత్రేయుడిగా పురుష స్వరూపం, లలితాదేవిగా స్త్రీ స్వరూపం వచ్చి కలియుగాన్ని నడిపిస్తుంది అని అన్నప్పుడు ప్రారంభమైతే ఈ దత్త సాంప్రదాయంలో అంశావతారాలు, కళావతారాలు, అర్చావతారాలు, ప్రభవావతారాలు, ప్రసవావతారాలు అన్నీ వచ్చేసినాయి. వచ్చి కాస్త కుదుటపడే సమయంలో ఈ భారత జాతి దేవుడు ఉన్నాడు అంటూ రోజు మొదలు పెడుతుంది.
దేవుడు ఉన్నాడు, నాకేం భయం లేదు, రేపు నిద్రలేస్తానని పడుకుంటుంది, అంతే కదా. అటువంటి సమయంలో బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు సత్యాన్వేషణ చేశాడు. సత్యాన్వేషణలో ఏం చేశాడంటే తన శరీరాన్ని చాలా కష్టపెట్టాడు. ఉపవాసాలు, ధ్యానం అనే దాని మీద ఆయన జీవితం అంతా నిజానికి వృధా చేసుకున్నాడు. కానీ ఆయన అదృష్టం ఒక రోజున శరీరాన్ని నాశనం చేసుకుంటే నాలో ఆత్మ నాకు కనపడదు, శరీరం పాపం ఏం చేసింది, అది నాకు ఆధారం అని ఎప్పుడైతే ఆ ఎన్లైటన్మెంట్ వచ్చిందో ఆయన బుద్ధుడైనాడు. అయినప్పుడు ఆయన దగ్గర ఉన్నది 12 మంది శిష్యులు. వచ్చి ఏం ప్రకటన చేశాడంటే, దేవుడంటూ వేరే లేడు, అసలు మనలోనే దేవుడున్నాడు, నీలోనే దేవుడున్నాడంటే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారంటే, నాలో దేవుడు ఉన్నాడని గురువుగారు చెప్పారు కదా, కాబట్టి నేనే దేవుడు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది శాస్త్రం, దేవుడు లేడు. దాంతో దేవాలయాలు మూతపడ్డాయి. తర్వాత నిరీశ్వరవాదం పెరిగిపోయింది. మన వేదాంతర్గతమైనటువంటి భావాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అనాచారం, అస్పష్టత సమాజాన్ని పీడిస్తున్న సమయంలో మరి ఎవరో రావాలి కదా. పరమశివుడే శంకర భగవత్పాదుల రూపంలో వచ్చారు. ఆ రావటానికి ఒక ప్రమాణం వాయు పురాణంలో ఆ శంకరులు జ్ఞానాదిత్యులై వస్తారు అని ఉంది. 9 శిష్యులతో వస్తాడు, వచ్చి జ్ఞానాన్ని ఉపదేశించడానికి వస్తారు అని. కనుక ఆయన తన 3వ ఏట సర్వవేదాలని ధారణ చేసుకున్నాడు. ఆయన 32 ఏళ్ళు వచ్చేసరికి చేయవలసిన పని అంతా చేశారు. మృత్యువుని శాసించారు. నేను వచ్చిన పని అయిపోయింది, మనం వెళదామన్నారు. సరే, కైలాస పర్వతాల్లో తను తాను ఇవాల్వ్ చేసుకున్నారు. కాబట్టి ఈవేళ మనం 4 మాటలు మాట్లాడుకున్నా, భగవంతుడికి స్తోత్రం చేయాలన్నా, ఒక మంచి గానం చేయాలన్నా, ఏదో మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్నా దీనికి మూలం ఎవరంటే శంకర భగవత్పాదులు. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక్కసారి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన భారతీయ ధర్మాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ దేవాలయాలు తెరిచి, దేవుడున్నాడు, దేవుడు లేకుండా ఎక్కడుంది, కానీ దేవుడు నీలో ఉన్నాడన్నప్పుడు నేను దేవుడిని అనుకోవటం కాదు, దేవుడిలా ఉండగలగాలి అని దాన్ని స్పష్టం చేశారు. కాబట్టి వేదాంత భాష్యాలు, ప్రకరణాలు 143 ప్రకరణాలు రాశారు. భగవద్గీత మీద ఎందరో అసలు వ్యాఖ్యానం రాయని వాడే లేడు, కానీ శంకరుల గీతాభాష్యమే ప్రమాణం. జగత్ మిథ్య అంటారు కదా శంకరాచార్యుల ప్రకారం. జగత్ కనపడతా ఉంది, అనుభవిస్తూ ఉన్నాం మనం. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి తెలుస్తుంది, ఇది మిథ్య అని మనం ఎలా ఫీల్ అవ్వాలి? సత్యమే చెప్పారు ఆయన. అంటే జగత్తు లేదు అని చెప్పలేదు ఆయన. కోటి గ్రంథాలలో ఉన్నటువంటి దానిని నేను ఒక అర్ధశ్లోకంలో చెప్తాను. జగత్తు మిథ్య అంటే మనం ఇక్కడి నుంచి కారులో ప్రయాణమే వెళ్తున్నాం, ఎండాకాలం అనుకోండి, వెళుతూ ఉంటే దాహం లోపల ఎంత ఏసీ కారులో ఉన్న దాహమే, వేస్తే నీళ్ళేం లేవు మన దగ్గర. మన ముందు ఎండమావులు పరిగెత్తుతూ ఉంటాయి, వాటిని వెంబడిస్తూ మనం వెళుతుంటాం, నీళ్ళు వచ్చినాయని. కానీ అది ఎండ, మావి, అంతే కదా. మావి అంటే మాయ. ఈ మాయలో నీళ్లు ఉన్నట్లు భ్రాంతి కలుగుతున్నది తప్ప దాంట్లో నీళ్లు లేవు. అలాగే ఈ జగత్తు కూడా నువ్వు శాశ్వతమని అనుకోకు, ఉంది. ఎంతవరకు ఉన్నదంటే నీ మనస్సు చూడగలిగినంత వరకు, నీ బుద్ధి దానితో అప్లై చేయగలిగినంత వరకు, నువ్వు దానిని అనుభవించగలిగినంత వరకు ఉన్నది. కానీ నీకు తెలియకుండానే నువ్వు ఎలాగైతే నీ బాల్యంలో నుంచి కౌమార, యవ్వన, మధ్య వయస్సు ఎలా మారిపోతూ వచ్చిందో ఆ మార్పు మనం గమనించుకున్నామా? గమనించుకోలే. నా బర్త్డే వచ్చిందన్నాను తప్ప అయిపోయిన దానికి బర్త్డే చేస్తున్నాం మనం. కాబట్టి ఇదంతా మిథ్య అంటే లేదు అని కాదు, నాస్తి అని వాడేవారు ఆయన. జగన్నాస్తి అని శ్లోకం రాసేవారు. జగత్తు మిథ్య, ఇది ఉన్నది అంటే ఉన్నది, లేదు అనుకున్నటువంటి జ్ఞానికి అది కూడా బ్రహ్మమై కనిపిస్తున్నది. ఆకు, పువ్వు, ఒక చిన్న గొంగళి పురుగులో కూడా ఆత్మను దర్శనం చేస్తాడు. కాబట్టి ఆయన జగన్మిథ్య అంటే జగత్తు లేదని కాదు. ఇప్పుడు మీరు చెప్పారు, ఏదో చిన్న దోమ కుట్టింది, అది ఇరిటబిలిటీ అంతే, శరీరం యొక్క ప్రతిస్పందన. ఏదో వచ్చింది, మనది కాని వస్తువు మన మీద వాలింది, దాన్ని పోగొట్టడమో చంపటమో ఏదో చేయాలి అని అసంకల్పితంగా జరిగిపోతాయి. బట్ ప్రపంచాన్ని మనం శాశ్వతం అనుకుంటున్నాం. ప్రపంచాన్ని వదిలేయండి, మన దేహాన్ని మనం శాశ్వతం అనుకుంటున్నాం. వైరాగ్య భూమికలోకి వెళితే లేదు, ఇది లేదు, ఉన్నంతకాలం ఉంటుంది, లేనినాడు లేదు. మరి ఈ భావన రావాలంటే మనకు వైరాగ్యం కూడా కావాలి. ఆ వైరాగ్యం కావాలంటే వివేకం కావాలి, వివేకం కావాలంటే విచక్షణ కావాలి.
ఈ వైరాగ్య వివేక విచక్షణలు మూడు కలిపితే దానికి జ్ఞానము అని పేరు. మిగతా శాస్త్రాల మీద అధికారం, పాండిత్యం, పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా విజ్ఞానం మాత్రమే. నాలెడ్జ్ ఉంది, ఆయన మంచి నాలెడ్జబుల్ మ్యాన్, కానీ కష్టం వస్తే తలడిల్లిపోతాడు. ఇంకేం నాలెడ్జ్ అది? జ్ఞాని తలడిల్లడు, స్థిమితంగా ఉంటాడు, సంస్థితమై ఉంటాడు, జీవితం ఏ సవాలు విసరని ఎదుర్కొంటాడు. కాబట్టి ఆ శంకర భగవత్పాదులు వారిని ఆదిశంకరులను ఎందుకన్నారంటే, శం అంటే శుభం, కర్ర అంటే చేసేవాడు, శుభాన్ని కలిగించేవాడు శంకరుడు, లోకశంకరుడు. ఈ లోకానికి శుభం కలిగించాలి. ఈ లోకానికి శుభం ఎట్లా కల్పించగలమంటే విద్య ద్వారా, ఆనందం ద్వారా, జీవితాన్ని చక్కగా అర్థం చేసుకోవటం ద్వారా, దాని యథాపూర్వ స్థితిని చక్కగా అధివాస్తవికంగా, ఈ జీవితం అంటే ఇంతే, జీవితానికి అనేక పరిమితులు ఉన్నాయి, ఈ జీవితాన్ని ఒక్కొక్కటి మనం దాటుకుంటూ వెళ్ళటమే. ఆరోగ్యం, అనారోగ్యం, ఆయుష్ లేకపోవటం, డబ్బు లేకపోవటం, గౌరవం లేకపోవటం, ఈ ద్వంద్వాలన్నీ ఉన్నాయి. కానీ వీటి మధ్యలో నుంచే మనం ప్రయాణం చేయాలి. ఇది భగవత్పాదులు చాలా వైరాగ్యంలో పరమాద్భుతమైన స్థాయికి తీసుకెళ్లారు. సామాన్య మానవుడు భర్త, భార్య, పిల్ల ఈ బంధాలతో నడుస్తున్నాడు. ఈ బంధాలతో ఈ లౌకిక లోకంలో నడిచేటప్పుడు ఇదంతా సత్యం కాదు, ఇదంతా నేను శాశ్వతం కాదు, నా దేహమే నేను శాశ్వతం కాదు అనే దీంట్లో బతకలేడు కదా. అట్లా చెప్పలేదు భజగోవిందంలో వారు అనేది అదే. మనం ఏమనుకుంటామంటే, ముందు నేను శాశ్వతం, నేను అంటే నా మేను శాశ్వతం, నా భార్య శాశ్వతం, నా భర్త శాశ్వతం అని మనం అనుకుంటున్నాం. యథాస్థితిలో శాశ్వతం అని నేను చెప్పట్లేదు, కానీ ఉండే బంధాలను ఎట్లా మర్చిపోతాం? ఆయన వదిలిపెట్టమని చెప్పలేదు. ఆయన కూడా ఏ బంధం వదిలిపెట్టారు? శిష్యులు ఉన్నారుగా, ఉన్నారు, వాంగ్మయం ఉందిగా, బోధ చేశారుగా, గురువు గారు ఉన్నారుగా. మరి ఆయన కూడా వదిలిపెట్టమని అసలు ఇంకొక గొప్ప ఫండమెంటల్గా ఏంటంటే, భారతీయ వేదాంతం దేన్ని వదిలిపెట్టమని చెప్పదు, ఒక స్పృహలో ఉండమంటుంది. అటెంటివ్గా ఉండండి, జాగ్రత్తగా, ఇది శాశ్వతం అని అనుకోకండి, అంతే తప్ప మనస్సులో పెట్టుకోవాలి. అంతేగాని ఒక భార్య దగ్గరికి ఒక భర్త వెళ్ళి నేనే అశాశ్వతం, నువ్వు అశాశ్వతం అంటే ఆ సంసారం నడుస్తుందా? నడవదు. కానీ ఆ స్పృహ ఎలా ఉండాలంటే, నడుస్తున్నంత కాలం ఇది నడుస్తుంది, ఇట్లా నడుస్తున్నది, రేపు ఎట్లా ఉంటుందో, ఆ రేపు దానికి రూపం లేదు. దాన్ని లేని దాని గురించి ఆలోచించే కంటే, జరిగిపోయిన దానిలో నుంచి బాధను తెచ్చుకునే కంటే వర్తమానంలో ఆనందంగా జీవిస్తే చాలు. ఆనందం అంటే అందరినీ ఆదరించటం, ప్రేమించటం, మనకు మనంగా ఉదాత్తంగా జీవించటం, ఇది ఆనందం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు శంకర భగవత్పాదులు. ఏదిరా ఆనందం అంటే, నీ మనస్సు ఎప్పుడైతే నువ్వు ఏ కార్యకలాపం చేయి, ఏ వ్యాపారం చేయి, ఏ ఉద్యోగం చేయి, అసలు ఏమీ చేయకుండా నీ ఇంట్లో నిరామయంగా కూర్చో, కానీ నీ మనస్సు గనక భగవంతుని యందు లగ్నమై ఉన్నట్లయితే అది ఒక ఆనందం ఇస్తుంది. దాని పేరు నందతి. ఆ ఆనందం నిలబడుతుంది, నందతి. మూడవది, అది నిన్ను నడిపిస్తుంది, నందత్యేవా, అది మాత్రమే ఆనందం. మిగతావన్నీ మన సుఖము, సంతోషం, అంతే కదా. వస్తువులు ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తాయి, సంతోషాన్ని మనస్సు కలిగిస్తాయి. అందుకనే దేహానికేమో సుఖం కావాలి, మనస్సుకేమో సంతోషం కావాలి, హృదయానికేమో ఆనందం కావాలి. ఈ మూడు స్థాయిలలో మనం సంచారం చేయవలసిందే. కానీ నిత్య స్పృహ ఏమిటంటే, నేను మోస్ట్ ఇంపర్మనెంట్, ఈ క్షణాన ఉన్నా, రేపు సంగతి మరుక్షణం సంగతి నాకొద్దు అని, అదే వేదాంతం, అదే వైరాగ్యం. అది అందుకనే నా దృష్టిలో వైరాగ్యాన్ని మించిన వైభోగం లేదు. దాంట్లో ఆనందం ఉంది, మిగతా దాంట్లో సంతోషం ఉంది, సుఖం ఉంది, అనేక అనుభవాలు, అనుభూతులు, ఏదో తాత్కాలిక ఆనందాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆనందం, అందుకనే మనుష్య, మనీష, గంధర్వ, మానవ గంధర్వ, దేవగంధర్వ, పితృపిత, ప్రజాపిత, హిరణ్యగర్భానందాలు. మనం హిరణ్యగర్భానందం వైపు వెళ్ళాలి. బొమ్మని పట్టుకొని బ్రహ్మమును తెలుసుకోవాలి. బొమ్మే శాశ్వతం కాదు, బొమ్మ మేనిఫెస్ట్ అయ్యింది, వ్యక్తం అయ్యింది. ఆ వ్యక్తమైన దాని వెనక ఉన్న అవ్యక్త భావన ఏమిటంటే, ఇదిగో స్వాధ్యాయం ద్వారా, సత్సంగం ద్వారా, గురు సన్నిధి ద్వారా, ప్రధానంగా అటువంటి గురువు గనక మనకు దొరికితే జీవితం చాలా తేలిక. ఏ కష్టం వచ్చినా దాన్ని, బాబా గారే చెప్పారు ఒకసారి, కష్టం వచ్చింది అంటే బెంబేలు పడకండి, దాన్ని కర్మనిష్టగా భావించండి, సర్వశక్తులు కూడగట్టుకుని కష్టాన్ని దాటండి. అది కూడా పాసింగ్ క్లౌడ్, మేఘం కదిలిపోయినట్టు పోతుంది,
సుఖం కూడా అంతే, వస్తుంది, కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈ రెండింటి మధ్య జీవితాన్ని నడపండి. ఎవరో చెప్తారు, సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఒకే సెంటెన్స్లో దానికి రెండు నిర్వచించి రాయమంటే ఈ సమయం గడిచిపోతుంది అని చెప్పి రాశారంట. సుఖమైనా గడిచిపోతుంది, దుఃఖమైనా గడిచిపోతుంది, అది స్మరణ ఉండాలి. అదే నిత్యస్పృహ. దానివల్ల ఏమవుతుందంటే ఈ భయం ఉండదు, రేపేమవుతుందో మనకేమవుతుందో, ఏం కాదేమో, నాకే ఎందుకు వచ్చింది అంటాడు ఒకడు. యు ఆర్ నాట్ ఎక్సెప్షన్, నీకు కూడా రావచ్చు. నాకు మాత్రమే కావాలనటం అహంకారం కదా, నాకు కూడా కావాలి, తప్పు లేదు. వారికి వచ్చినట్టు నాకు కూడా మంచి కావాలి, అనుభవం కావాలి, తప్పేం లేదు దాంట్లో. అంటే ఇప్పుడు మన జీవితం మనమే రాసుకొని వస్తాం, మన కర్మ ప్రకారం, పూర్వజన్మ కర్మ ప్రకారం అంటారు కదా. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవాలా, లేకపోతే నాకెందుకు వచ్చింది కష్టమని అనుకుంటున్నాం అంటున్నాం కదా. దీని తెలియజెప్పే వాళ్ళు ఎవరు? ఈ కర్మ ప్రకారమే ఇలా వచ్చింది, ఇది తప్పకుండా అనుభవించాల్సిందే, అది సుఖమైన అనుభవించాల్సిందే, దుఃఖమైన అనుభవించాల్సిందే అని ఆ తెలియజెప్పే గురువులు ఈ సమాజంలో ఇంకా ఉన్నారంటారా? నిజం చెప్పనా, ఇది చెప్పగలిగిన గురువులు లేరు. అదే నేను చెప్తున్నా. అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమి మీకు పరమ గురువు, గ్రంథరాజమగును ప్రత్యక్షలోకమే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. మనకి మనమే చెప్పుకోవాలి. ఈవేళ మనం ఒక స్థితిలో ఉన్నాం, ఆ స్థితి ప్రపంచం దృష్టిలో మనం చాలా వైభవంలో ఉన్నాం, అది దాన్ని అనుకోనివ్వండి. కానీ ఈ వైభవంలో ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు ఇంపార్టెంట్. వాడు ఏమనుకుంటున్నాడంటే ఇది నేను తెచ్చుకున్నానా, ఆ పైవాడో ఎక్కడున్నాడో వాడు ఇచ్చాడు, నన్ను కాసేపు ఇక్కడ ఉండమన్నాడు, నేను ఉంటాను. ఇది కాదు అనుకున్నప్పుడు ఎక్కడో ఉండమంటాడు, అక్కడ ఉంటాను. కాబట్టి నన్ను ఉంచినవాడు ఎవరంటే ఎవడో నాకు తెలియదు, నాకు తెలియనక్కర్లేదు అనేటువంటి వైరాగ్య భూమికలో మనం కనుక ఉండగలిగితే, మనం ఈ జన్మకి ఇప్పుడు వచ్చాం. చూడండి, జ్యోతిష్యుడిని ఎవరినన్నా మీరు అడగండి, ఆయన్ని కూడా గురువు అని పిలిచి మాట్లాడితే ఏదో దీని ప్రకారం వచ్చినాయి, దీని ప్రకారం ఇవి పోతాయి, ఇవన్నీ చెప్తాడు. ఏది కాదు. మనం ఈవేళ ఏ విత్తు నాటామో ఆ మొక్కే వస్తుంది. మామిడి టెంక నేలలో పాతే మామిడి చెట్టే వస్తుంది కదా. అలాగే బంగారానికి వస్తే వెండి రాదుగా, బంగారమే వస్తుందిగా. కాబట్టి మన కర్మానుభవాలు గతించినటువంటి జన్మలు, అంటే సనాతన ధర్మంలో పునర్జన్మలు ఉన్నాయి, మిగతా వాటిలలో పునర్జన్మలు లేవు. మనకుంది కాబట్టి ఆ ఉన్నదాన్ని నమ్ముకుని కనుక మనం మాట్లాడినట్లయితే ఏవో కొన్ని మంచి పనులు మనకు తెలియకుండానో తెలుసో చేశాం, కాన్షియస్గా ఇక్కడికి వచ్చాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, భగవద్గీత. ఆయన అంటాడు, అనేక జన్మల చివరని వేళ జ్ఞానం కావాలి, జ్ఞానం అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి, అసలు ఈ గురు సన్నిధి ఏమిటని అడుగుతున్నావు అంటేనే నువ్వు పరమ చర్మమైన స్థాయికి వచ్చావు. కానీ క్రితం జన్మలో నువ్వు అడగల, కానీ ఇవి అడగటానికి కావలసిన అన్ని అర్హతలు ఇప్పటికి సంపాదించుకున్నావు. సంపాదించడం ఎలా సంపాదించాం? నా కర్మణా నా ప్రజయా నా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. డబ్బు వలన కానీ, జనప్రవాహం జనబలం చేత కానీ, అనేక సత్కర్మల చేత కానీ నువ్వు అమృతపుత్రుడివి కాలేవు. ఇది వేదం చెప్పింది. ఎలా అవుతాయంటే త్యాగేనైకే అమృతత్వమానశు, త్యాగం వలన. త్యాగం అంటే చందా దానం కాదు కదా. త్యాగం అంటే అహంకార మమకార విసర్జితమైన భావనే త్యాగం. నేను దేహము మాత్రమే కాదనుకోవాలి, నేను దేహం కాదు అంటే తప్పది. ఉందిగా, నేనున్నా శరీరమాజ్యం ఖలు కర్మ సాధనం, శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం. మంచి కర్మ చేయాలి, శరీరం కావాలి. ప్రశ్న వేయాలి, మీకు శరీరం కావాలి. జవాబు చెప్పాలి, నాకు శరీరం కావాలి. ఇది ప్రపంచాన్ని చూపించాలి, అందరికీ శరీరం కావాలి. కాబట్టి శరీరము కాదు, నేను శరీరము మాత్రమే కాదు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా క్రితం జన్మలో వీటి మీద ఆలోచన చేసి తదనుగుణంగా గనక మంచి జీవితాన్ని గడిపి ఉన్నట్లయితే దాని ఫలితమే మనకి ఒక జన్మ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఈ జన్మలో ఏం చేయాలంటే ఈ మాత్రం స్పృహ ఉంది కాబట్టి పొరపాటు చేయకూడదు. దీని తర్వాత జన్మే లేని స్థితి, అది తర్వాత అందరికీ గురువులు లభించి ఇది చెప్పలేరు కదా. అప్పుడు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి? గురువు అనేవాడివి చెప్పాలి. గురువు అందరికి దొరకడు కదా. గురువు దొరికించుకుంటాడు. ఇక్కడ ఒక చిన్న కిటుకుంది మీకు. ఒక పాయింట్ ఏమిటంటే గురువుని మీరు వెతుక్కోలేరండి, అదొక ఎండమావి. గురువు అంతా గురువు రావాలి. గురువు తనంతట తాను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చి ఇదిగో ఈ వ్యక్తికి నేను మార్గం చూపించాలి.
చక్కని సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళి నాకు తోచిన మంచి మాటలు స్పష్టంగా మభ్యపెట్టకుండా, లేదు మీరు ఇక మంత్రం చదివేసేయండి అన్నీ అయిపోతాయి, ఏమీ కాదు. బాబా గారిని ఒక ఆయన అడిగారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటున్నారు స్వామి బయట పుట్టపర్తిలో, మంత్రాలకు ఆయన మరి రాయలసీమ రస్టిక్ పర్సనాలిటీ, ఆయన ఏమన్నారో తెలుసా, ఏముంది చింతకాయలు కొట్టడానికి మంత్రాలు ఎందుకున్నారు, రాళ్ళు చాలుగా తప్ప అన్నారు. అయిపోయింది అది. కాబట్టి మంత్రము, తంత్రము, యంత్రము ఈ ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి, సందేహం లేదు. అయితే సామాన్య మానవుడు ఎవరు అనేది ప్రశ్న. ఎవరు సామాన్య మానవుడు? బాగా ఇప్పుడు భజగోవిందంలో ఆయన అంటాడు మూఢమతి అంటారు. ఎవరు మూఢమతి అంటే చదువు లేనివాడు కాదు, నేను బాగా చదువుకున్నానన్నవాడిని మించిన మూఢమతి మరొకడు లేడు. అసలు నాకు అన్నీ వచ్చు, నాకు మాత్రమే వచ్చు అన్నవాడు వాడు గురువు కాడు, విజ్ఞాని కాదు, అహంకారి అంతే. కాబట్టి ఇక్కడ సామాన్యుణ్ణి ఇవాళ గురువులు అనేటువంటి వాళ్ళు వెతుక్కొని దగ్గరకు వెళ్ళాలి. ఆ రోజుల్లో వెళ్ళారు, అదే పనిగా దేశ పర్యటన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఆరాట పోరాటంలో ఉండే మనిషికి సమయమే లేదు. ఇంత ముందు ప్రతి ఒక్క మీరు చెప్పిన ఆరాట పోరాటాలేమో మనిషికి ఉన్నాయి, ఆరాట పోరాటాలేమో గురుస్వరూపాలకు ఉన్నాయి. మరి గురువు గారికి అన్నీ కావాలి, ఎట్లా మరి దీన్ని దాటాలి కదా. నిజం. ఇప్పుడు రమణ మహర్షి 52 డిగ్రీల బండరాయి మీద కూర్చొని ఆయన హాయిగా ధ్యానంలో ఉన్నారు. ఇవాళ ఏసీ రూమ్లో ధ్యానం నేర్పుతూ ఉంటున్నారే. అంటే ఆ చల్లదనం ధ్యానం నుంచి రావాలి కానీ ఏసీ నుంచి చల్లదనం రాకూడదు కదా. అంటే ఇక్కడ వస్తువు మీద ఆధారపడుతున్నాడు. అట్లా ఈవేళ మనం మంచి గురు సన్నిధి యొక్క శక్తిని మాట్లాడుతున్నాం కాబట్టి గురువులు ప్రపంచంలోకి రావాలి. ముందు వాళ్ళు బాగా చదవాలి, జీవితాన్ని కాచి వడగట్టాలి. జీవితాన్ని దాటి ఇంకోటి లేదు. ఏదున్నా జీవిత పరిధిలోనే. చెప్పేవాడికి ఓ జీవితం ఉంది, వినేవాడికి ఓ జీవితం ఉంది. వీడికి ఇబ్బందులు ఉన్నాయి, వాడికి ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి గురువు గారు ఏం చేయాలంటే వెళ్ళవలసిన చోటికి తాను నిరపేక్షంగా వెళ్ళాలి. నేను కాసేపు మాట్లాడుతాను, నాకు 50,000 ఇవ్వండి అంటే వాడు గురువు అవుతాడు కాడు కదా. వెళ్ళి త్యాగం చేయాలి. తనకున్న జ్ఞానాన్ని, ప్రపంచాన్ని చక్కగా బోధించాలి. దానికి కేవలం మోరల్ ఫిలాసఫీ చెప్తే ప్రయోజనం లేదు. దాన్ని తన జీవితంలో తాను ఆచరించి ఉండాలి. కాబట్టి వీటన్నింటినీ గనక సమన్వయం చేసుకున్నట్లయితే ఈవేళ సామాన్యుణ్ణి కూడా ఒక ఉదాత్త స్థాయికి మనం తీసుకెళ్ళగలుగుతాం. దానికి గురుస్థానీయుడు, అందుకనే 2 పదాలు ఉన్నాయి. వారు గురుస్థానీయులు అంటాం, ఈయన గురువు గారు అంటాం. గురుస్థానీయుడు అంటే అక్కడి దాకా వెళ్ళాడు అని. గురువు ఎవరంటే అక్కడికి వెళ్ళి ఉన్నాడు అని అర్థం. వెళ్ళి ఉన్నాడు, గురువుగా ఉన్నాడు. గురువుగా అంటే నా గురోరధికం, గురువుని మించి అంతే కదా. కాబట్టి గురువుని మించిన మరొక పెద్ద వస్తువు అంటూ ఏం లేదు. ఆ గురువు ఎక్కడున్నాడంటే ఆత్మజుడై ఉన్నాడు, లోపలున్నాడు. ఆ లోపల ఉన్నటువంటి ఆంతరంగికమైన గురువుని గనక మనం ప్రతిరోజు ఆలకించగలిగితే, మీరు ఏకాంతంలో కూర్చోండి మీ ఇంట్లోనే, మీ అంతర్వాణి మీకు వినిపిస్తుంది. మీరు చేస్తున్నది రైటా రాంగ్ అది చెబుతుంది. మన అహంకారం వల్ల మనం ఆ పాత్ మనం ఎన్నుకొని వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఈ మానసికమైన ట్రైనింగ్ గురువు ఇవ్వాలి. శాస్త్రాధ్యయనం ఒక ఎత్తమ్మ, వేదాధ్యయనం ఒక ఎత్తమ్మ. దానివల్ల వాతావరణ కాలుష్యం పోతుంది తప్ప గురువు అనేటువంటి వాడు సర్వశక్తిమంతుడై ఉండాలి. అందరినీ నడిపించగలిగిన నాయకుడు, ఆధ్యాత్మిక నాయకుడై ఉండాలి. ఆ నాయకత్వంలో తనను తాను పోగొట్టుకున్న యుద్ధంలో ముందు ఎవరు పోతారు? కాబట్టి అదే రాజ విద్య, అదే ఆత్మవిద్య, అదే శ్రీ విద్య, అదే బ్రహ్మ విద్య. సో వీటన్నింటినీ కూడా ఇవాళ గురువులు మేమున్న చోటికి మీరు రండి కాదు, ఎవరికి కావాలో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. కాస్త ఇబ్బంది అననుకూల ఇవాళ ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా దెబ్బతిన్నాయి. వివాహ వ్యవస్థ దెబ్బతినింది, కుటుంబ వ్యవస్థ దెబ్బతినింది, ఆదాయ వ్యవస్థ దెబ్బతినింది. ఇన్ని వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు మనిషి దానికి ఇంపార్టెన్స్ ఇస్తాడే కానీ ఈ స్వాధ్యాయానికి ఇంపార్టెన్స్ ఇయ్యడు. ఈ స్వాధ్యాయం చదవకపోతే అతనికి జ్ఞానం రాదు. మరి ఎలా అతను ఇదవుతాడు? అంటే ఈ స్వాధ్యాయం చేసినటువంటి వాడు ఆ బాధ్యతను తను తీసుకోవాలి. సమాజం నీకు అవకాశం ఇచ్చింది స్వాధ్యాయం చేసుకోవటానికి, వెసులుబాటు కల్పించింది. ఈ సామాన్య మానవుడు ఎలా తేరుకుంటాడు, ఎలా వస్తాడు పైకి? సామాన్య మానవుడికి కూడా కోరిక ఉండాలి. ఏ కోరిక ఉండాలంటే నేను దీంట్లో పుట్టాను, నేను సామాన్యుడిని, నాకు పెద్ద చదువులు లేవు, కానీ ఆయన మహానుభావుడు, చాలా విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర అన్నప్పుడు ఇతను ఆయన దగ్గరికి వెళుతూ ఉండాలి. మనం అందదులే,
ఆయన ఎవరో మా పండితుల కోసం, కవుల కోసం, మహాత్ముల కోసం, విఐపీల కోసం, వివిఐపీల కోసం ఉన్నాడని అనుకుని వీడిక్కడ, నేను అసలు వచ్చింది వాళ్ళ కోసం కాదు, వీళ్ళ ప్రాపకం కోసం వచ్చానని వీడు అనుకున్నట్లయితే అనుసంధానం కాదు. నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస నాకు ఉండాలి బేసిక్గా. ఉన్నప్పుడు ఆ గురువు, నేను ఎప్పుడు చెప్తా, గురువు తోడు చుక్క, శిష్యుడే గొప్పవాడు. గొప్పవాడంటే వాడు కాగి కాగి ఉన్నాడు, చిన్న మజ్జిగ చుక్క దాంట్లో అయితే రాత్రి అయితే గడ్డగట్టిపోయి పెరుగైపోతున్నది. అంటే ప్రేరకుడు, క్యాటలిస్ట్ అంటాం. ఆ ప్రేరకుడు ఎవరంటే గురువు అయి ఉండాలి. మనల్ని చివరిదాకా నడిపించగలడు, కానీ మోక్షం వైపో మరణానంతర సుఖం వైపో గురువుగారు కూడా తీసుకెళ్ళలేడు. కానీ మార్గం చెప్పాలి. గురుతో చూపించిన వాడే గురువు అవుతాడు, గురి కల్పించగలిగిన వాడే గురువు అవుతాడు. కాబట్టి వాళ్ళ నా దృష్టిలో గురువులది బాధ్యత ఎక్కువమ్మ. ప్రవచనం చేసేవాడు విజ్ఞాని, తనకున్న జ్ఞానాన్ని చక్కగా నలుగురికి చెప్తున్నాడు, అంతవరకే. జ్ఞాని ఎవరంటే ఇటు శాస్త్రము చెప్తాడు, అటు జీవితము చెప్తాడు. ఈ రెండింటిని నడిపించేటువంటి శక్తి అయినటువంటి దైవాన్ని గురించి చెప్తాడు. అన్నింటికంటే మనం గడుపుతున్న జీవితాన్ని గురించి చెప్తాడు. అతడు సర్వోత్తమమైన గురువు. శంకర భగవత్పాదుల భజగోవిందం అంతా అదే. దాని నిండా జీవితాన్ని గురించే మాట్లాడారు, సంసారం గురించి చెప్పారు. కాతే కాంత కస్తే పుత్ర కుత ఆయాత అంటాడు. ఎవరు ఈ భార్య, ఎవరి పిల్లవాడు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటే స్వగతం అంటూ వీళ్ళందరూ వచ్చారు, కానీ ఉండనివ్వండి, నాతో సహచరులుగా ఉంటాడు, నాతో నేను ఒక్కడనే కాదు, ఒంటరివాడిని కాదు, నా భార్య నడుస్తుంది, మేమిద్దరమే కాదు, నా కడుపున పుట్టిన బిడ్డ కూడా నడుస్తున్నాడు అని కలుపుకొని వెళ్ళమని చెప్తారు ఆయన. అంతే తప్ప భార్య వద్దు, పిల్లవాడొద్దు, సంసారం వద్దు అని చెప్పలే. ఈ శంకర భగవత్పాదులు గారే ఇంత వేదాంతము, ఇంత బ్రహ్మసూత్రాలు రాసిన ఆయన మళ్ళీ అన్ని దేవుళ్ళకి అష్టోత్తరాలు, అన్ని పూజలు చేయమని చెప్పారు. అంటే పూజ చేస్తూ ఉంటే ఆ మనిషికి గురువు అనేది వస్తాడా, లేకుంటే ఆ పూజ దాటి జపం నామస్మరణలోకి వెళ్తే అతనికి గురువు అనేది వస్తాడా? దీనిలో చాలా జటిలమైనటువంటి విషయం ఏంటంటే, పూజాతే విషయోపభోగ రచన. పూజలన్నీ కూడా అసలు విషయానికి ఉపభోగాలు. పూజ ఎందుకు చేయాలి, విగ్రహారాధన ఎందుకు చేయాలంటే మనోనిగ్రహం కోసం చేయాలి. విగ్రహానికి అలంకారం ఎందుకు చేయాలంటే మనకు ఆనందం కలగటం కోసం చేయాలి. కర్పూర నీరాజనం ఎందుకు ఇవ్వాలంటే మనని మనం సమర్పించుకొని చివరికి ఇంతే కదా, ఇంతై నేను జ్యోతై, జ్యోతి కూడా ఆరగా మిగిలింది నేను కదా, కాబట్టి నేను నిశ్శేషం అయిపోతా అంటే అంతరార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేయవలసిందే. పూజ, ధ్యానము, తపస్సు, అజపము ఇవన్నీ కూడా వరుస. ఇవన్నీ చేస్తూ చేస్తూ వెళ్ళగా, మెట్లు ఎక్కుతూ వెళ్ళగా, పైకి వెళ్ళగానే మొదటి మెట్టుతో మనకు సంబంధం లేదు, ఇంకా అవన్నీ నెమ్మదిగా వదిలిపెడతాం. అందుకని పూజ చేసేవాడి సగుణోపాసన కోసం స్తోత్రాలు రాశారు. సగుణోపాసన ఇప్పుడు కృష్ణ పరమాత్మల గురించి రాయాలి, చెప్పాలి. జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, దుహానం దుహానం సుదీర్ఘైరపాంగ, ఇవన్నీ చదువుతాం. అంటే ఏమిటి, మా కృష్ణుడు ఇలా ఉన్నాడు, వేణునాదం ఇట్లా ఉంది, ఆకాశము అవని కలిసినంతగా ఉన్నాడు, మహానంద సర్వస్వమైనాడు, ఇవన్నీ అనుకుంటూ ఉంటే ఆ భావం చాలా సాత్విక భావం అవుతుంది. కనుక పూజలు ఉండాలి, వ్రతాలు ఉండాలి, దాన ధర్మాలు ఉండాలి. అయితే ఇవి మాత్రమే కాదు, దీని తర్వాత మౌనంలోకి వెళ్ళాలి. నామస్మరణలోకి వెళ్ళాలి. నామస్మరణ, జపము, అజపము, తపస్సు. ఒక నామస్మరణ వల్ల ఇప్పుడు కృష్ణుడు గురించి మీరు నామస్మరణ చేస్తే కృష్ణ స్వరూపం అంతా కనిపిస్తుంది, కృష్ణ భావం అంతా కనిపిస్తుంది. అలాగే లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు మీరు రాజరాజార్చిత రాజ్ఞి రంజ రాజీవలోచన రంజని రమణి రష్య రణత్కింకిడి మేఖల అనగానే అమ్మవారి యొక్క విరాణ్మూర్తి, ఆ భువనేశ్వరి మంత్రం మనకి ఆవిష్కృతం అవుతుంది, ఆనందం కలుగుతుంది. అయితే ఆ ఆనందం నుంచి అది మానసికమైన ఆనందం. దాని నుంచి మనం గనక ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఓ వయస్సు వస్తుంది. ఉదాహరణకి మనకు 90 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం. మాట్లాడగలమా, పరిగెత్తగలమా, కొండ నడిచేస్తామని ఎప్పుడైనా ధైర్యంగా మొక్కగలమా? చెయ్యను. కాబట్టి ప్రతిదానికి ఒక వయస్సుని బట్టి, అనుభవాన్ని బట్టి, కర్మ పరీపాకాన్ని బట్టి, జ్ఞాన సంపత్తిని బట్టి జీవుడు తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకానొక రోజున ఇవేవీ లేకపోయినా ఈశ్వరుడు నా యందున్నాడు. శంకర భగవత్పాదులు ఈ రెండే కాదు, పూజలు చెప్పారు, సగుణోపాసన, నిర్గుణోపాసన చెప్పి మధ్యలో ఇంకోటి చెప్పారు. ఏనకేనా ప్రకారేణ యశ కశ్యాపి దేహిన సంతోషం జనయేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం అన్నాడు ఆయన.
ఇంత చెప్పినటువంటి ఆయన ఒక హేతువాదిలాగా చెప్పారు ఆయన. ఆ హేతువాది ఈ శ్లోకం ఏంటంటే, నేను ఎందుకు వచ్చాను, నేనేం చేశాను, నాకు ఇదిగో ఈ పాడే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, నలుగురికి బోధించే శక్తి ఉన్నది, నలుగురికి ఆనందం కలిగించే శక్తి ఉన్నట్లయితే దాన్ని గనక నువ్వు ఆ ప్రకారంగా ఏనకేనా ప్రకారేణ యస్య కశ్యాపి దేహిన, నీకున్న ప్రజ్ఞ ద్వారా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి గనక ఆనందం కలిగించగలిగితే అది మాత్రమే శివపూజ అన్నాడు ఆయన. శివపూజ అంటే మళ్ళీ అర్చన, ఆరాధన ఇవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే అవి ఉండాలి, కానీ సర్వోత్తమమైనటువంటి ఆధ్యాత్మ సంపద ఏదంటే సేవ. సేవ చేయాలి, చూపించారు, డిమాన్స్ట్రేట్ చేశారు, మామూలుగా కాదు. 188 దేశాలలో జాతులు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, వర్ణాలు లేవు, అందరినీ హక్కున చేర్చుకొని ఆయన అద్భుతంగా ఇదిగో ఇలా చేయగలిగారు, చెయ్యండి మీరు కూడా. ఆయన చేసినంత చేయలేమని అనద్దు, ఇవి చేశారు గనక ఆయన దేవుడైనాడు. ప్రతి మానవుడికి అవకాశం ఉంది, కానీ మనం ప్రలోభం చేత, మాయ చేత, మనకుండే పరిమితమైన శక్తుల చేత, సమాజాన్ని దగ్గర చేర్చుకోలేని ఒక అసహాయత వల్ల ఏదో చేసిందే చాలే ఇంతవరకు అనుకుంటాం. చెయ్యాలి అని గనక సంకల్పించినట్లయితే నిజానికి సంకల్పమే శక్తి. ఆ శక్తికి ఈ దేవీ దేవతల అనుగ్రహాలు అవన్నీ డైరెక్ట్గా మనకు వచ్చి వాళ్ళు చెప్పరు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, భగవంతుడు సైలెంట్ లిజనర్, ఆయన వింటూనే విన్నాడు ఇవన్నీ. నా గురించి వీళ్ళు తాత్వికంగా ఇవి కూడా మాట్లాడుకుంటున్నారా, గురు సన్నిధి అంటే ఇట్లా ఉంటుందా, గురు సన్నిధిలో ఇంత బలం ఉన్నదా అని ఇవాళ తరం వాళ్ళు కూడా గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి. గురువు కూడా నిజమైన శిష్యుడి కోసం ఆయన కలిసి రావాలి, వస్తాడు. నా జీవితం ఉదాహరణ. అరుణాచలం ప్రదర్శన చేస్తే తప్పకుండా గురువు దొరుకుతాడని ఒక నానుడి ఉంది, తప్పకుండా దొరుకుతాడని. ఖచ్చితంగా. అందులో 14 కిలోమీటర్లు మనం నడిచి వెళుతూ ఉన్నప్పుడు వచస్యేకం మనస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం అయ్యేపటికి ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో అది మాట్లాడుతాం, ఏం మాట్లాడుతున్నామో ఆ పని చేస్తాం. ఆ మూడు ఏకమైనప్పుడు మహాత్ముడు అవుతున్నాడు. తనలో ఉన్న ఆత్మదర్శనాన్ని అతను చేసుకుంటాడు. అప్పుడు ఇంకా కొద్దిగా మిగిలింది అనుకుందాం. ఇప్పుడు రమణ మహర్షి ప్రస్తావన వచ్చింది కనుక రమణ మహర్షి దగ్గరికి పరమహంస యోగానంద, శివానంద, మన నారాయణ గురు, జిల్లెలమూడమ్మ వీళ్ళందరూ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వీళ్ళు వాళ్ళ స్థాయిలో గొప్పవాళ్ళు కదా అంటే అసలు ఇది కనిపెట్టాలిగా. తమ వచ్చినటువంటి ఈ సాధన పరిపూర్ణమని తెలియాలి అంటే అసలు ఇది అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళగలిగారు. రమణ మహర్షితో మనకేం పననే వాళ్ళు అనుకోలే. పరమహంస యోగానంద వస్తే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఏమన్నారంటే, అఖండ తేజోరాశి వెలిగిపోతుంటే ఇక్కడ మీరు కళ్ళు మూసు కూర్చున్నారేమిటి, వారిని చూడండి అన్నాడు. వారిని చూడటం అయిపోయింది, నన్ను నేను చూసుకోవటానికి కూర్చున్నానన్నారు. అంటే అటువంటి వాళ్ళు కూడా అక్కడికి చేరుతారు. ఎందుకంటే కన్ఫర్మేషన్ కావాలి, ఈ సాధన కరెక్ట్గా ఉందా లేదా. దీనికి ఎవరు సర్టిఫై చేయగలరు? దైవోభూత్వా దైవం యజేత్ అని ఒక మాట ఉందమ్మా. అంటే దైవాన్ని గురించి పరమాద్భుతంగా వర్ణన చేసేటువంటి వాడు కాదు. వాడు హరికథకుడు చెప్తాడు, బుర్రకథ చెప్పేవాడు చెప్తాడు, పల్లెల్లో చెప్పరా? వాళ్ళు ఇంతకంటే బాగా చెబుతారు. సామాన్య జనుడిని ఉత్తేజపరచగల వాడిని తీసుకెళ్ళి గజేంద్రుడు గజేంద్ర మోక్షంలో ఇన్వాల్వ్ చేస్తారు. కానీ దైవాన్ని గురించి ఎవరు చెప్పగలరు అంటే దైవత్వాన్ని, దివ్యత్వాన్ని పొందినవాడు మాత్రమే చెప్పగలడు. ఎందుకని? అతడు దర్శనం చేశాడు, ఆ అనుభూతిని తనదిగా చేసుకున్నాడు. ఇన్ని కారణాల వలన ఆయన చెప్పేటువంటి వాక్కుకి చాలా బలం ఏర్పడి ఉంటుంది. మీరు ఇంకొకటి కూడా రాశారు, శంకర భగవత్పాదులు అసలు యోగతారావళి. ఎస్, దాని గురించి 120 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం గురించి రాయవలసిన యోగం నాకు కలిగింది. నాకు అంటే ఈ ఉపాధి కలిగింది. యోగ తారావళి అంటే తారావళిలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఖగోళంలో. కానీ సంఖ్యాశాస్త్ర జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలని మనం నిర్ణయం చేసుకున్నాం, అశ్వరి నుంచి చివరి దాకా. కాబట్టి 27 శ్లోకాలలో యోగ విద్యని మొత్తం చెప్పేశారు ఆయన. అంటే నాదానుసంధాన యోగం ఏంటి, లయయోగం ఏంటి, హఠయోగం ఏమిటి, ఉన్మని యోగం ఏమిటి, మనోన్మని యోగం ఏమిటి, యమనస్క ముద్ర ఏమిటి, కేవల కుంభకం ఏమిటి, రాజయోగం ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు ఒక్కొక్క శ్లోకం.
అది మనం గనక దాన్ని శ్రద్ధగా చదివినట్లయితే, ఎందుకంటే నేను ఆ పుస్తకంలో శ్లోకానికి అర్థం రాయలే. శ్లోకానికి అర్థం రాస్తే 27x1 పేజీల పుస్తకం అయ్యేది, ప్రయోజనం లేదు. శరీరాన్ని మనం ఆధారం చేసుకొని ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ వెళితే యు రియలైజ్ యువర్ సెల్ఫ్, మీ ఆత్మని మీరు గ్రహించగలుగుతారు. ఈ ఆత్మని పట్టుకోవటం, పరిగెత్తటం, యాతన పట్టడం ఉండదు. ఆ చిట్ట చివరికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతారు. ఇంద్రియాలను జయించటం గొప్ప కాదు, జయించిన ఇంద్రియాలతో జీవించగలగాలి. ఇవన్నీ కూడా దాంట్లో మహారహస్యాలు ఉన్న యోగతారావళి అని ఆయన పేరు. అందుట్లో రాజయోగం అని, కుంభక యోగం మనం రమణ మహర్షి విషయంలో వింటాం. ఆయనకి క్యాన్సర్ వస్తే అనస్థీషియా లేకుండా సంభవమే, అదే కేవల కుంభక యోగం. సదాశివ బ్రహ్మేంద్రుడు వారి చెయ్యి తెగిపోయినా వారి వెనక గాలిలో నడిచే వచ్చేస్తుంది. ఇది సైన్స్కి అందనిది. ఇది అంటే ఏమిటి, శరీరంలో బయటకు వచ్చారు, కుంభకం చేశారు. కాబట్టి ఈ కుంభక యోగంలో ఏంటంటే మనం కూడా గనక ఆ స్థాయికి ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం కాదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడూ ప్రీక్వాలిఫై ఉన్నాడు. కానీ వాడి ఆలోచనలు దేని వెంట వెళుతున్నాయి, ఏం కావాలని కోరుకుంటున్నాయి, దాన్ని బట్టి జీవితం అంతా ప్రతిక్షణం గడిచిపోతుంది. మరి వాళ్ళు అలా అనుకోలే. రమణ మహర్షి ఆయన అరుణాచలానికి వచ్చి పొందిన ఆత్మానుభవాలు ఏం లేవు, పొందిందంతా తిరుచుళిలో పొందారు. పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదిగో ఇట్లా ఉండవచ్చు. మరణించేది మరణం అంటే మార్పు శరీరానికే తప్ప లోపల అఖండ చిద్ఘన రసమైన ఆత్మకు లేదు. ఇదిగో ఆయన ఒక ఆయన వచ్చి మీరు మృత్యుంజయులు అన్నారు. ఆ మాట ఎప్పుడు వాడకండి. మృత్యువుని ఎవ్వరూ జయించలేరు, మృత్యుభావనని జయించారు. మృత్యుభావన పోతే దుఃఖం లేదుగా. త్రయంబక మంత్రం అంత అర్థం అదే కదా, అంతే కదా. దోసకాయ ఎట్లా పండు ఊడినట్టు ఊడిపోవాలి, అదే మన మృత్యుంజయ మహామంత్రం అంతా అదే కదా, మంత్ర భావన అదే. మీరు ముగ్గురు గురువుల దగ్గర అంటే అమ్మ దగ్గర, సాయి దగ్గర, రమణలో మీ తత్వంగా మీరు లోపల మీరు అనుభూతి చెందారు. సో ముగ్గురిని ఈ ముగ్గురి గురు సన్నిధిలో మీ యొక్క అంతరంగ ప్రభావం ఏంటి? చాలా ఎంత మంచి ప్రశ్న వేశారండి మీరు, చాలా మంచి ప్రశ్న వేశారు. రఘువరదాసు గారి నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే రుచి లేకుండా బతకాలి. భౌతికమైనటువంటి పదార్థం నుంచి వచ్చే రుచి కంటే నామ సంకీర్తనలో నుంచి, నామస్మరణలో నుంచి భగవంతుడి యొక్క ఉదాత్త వైఖరిని అనుభవించవచ్చు. ఎప్పుడైతే ఆనందాన్ని అనుభవించామో వస్తుపూర్వకమైన ఈ ఆనందాలు ఇవి ఆనందాలు కానే కావు. అది వారు నాకు నేర్పారు. అలాగే రెండవది, గురువు సౌశీల్యవంతుడై ఉండాలి. క్యారెక్టర్, కాండక్ట్. మైదానంలో ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా ఉండటానికి వీలు లేదు. జీవితం ఓపెన్గా ఉండాలి, తెరిచిన పుస్తకమై ఉండాలి, పరిచిన వెన్నెలై ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఎవరన్నా ఏదన్నా అడిగితే చెప్పగలిగిన శక్తిని సంపాదించి ఉండాలి. దీనివలన నాకేమిటి లాభం ఉన్నవాడు వాడు గురువు కాడు అనేది ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఆ వారితో పాటు 1-2 చోట్ల భిక్షకి నన్ను వెంబడి పెట్టుకొని వెళ్ళారు. అంటే వారిని ఇంటికి పిలుస్తారు, మా ఇంట్లో భోజనం చేయాలి, వెళ్తారు. ఆయన ఆ పక్కనున్న వాళ్ళు గురువు గారికి ఇష్టం అని చెప్తారు. వీళ్ళు అడుగుతారు, పాపం గృహస్థు ఏం పెట్టాలి మాకు తెలియదు కదా అని అడుగుతారు. వాళ్ళు ఏదో చెప్తారు. రఘువరదాస్ గారు ఒక మాట అనేవారు, ఇవన్నీ ఇష్టమని ఎప్పుడన్నా మీకు నేను చెప్పానా? మీకు ఇష్టమైనవన్నీ వాళ్ళ మీద రుద్దుతున్నారే, వారు ఆ ఇంట్లో ఆ అమ్మ ఏం పెడితే నేను తిని బయటకు వస్తాను. ఇదే మనము నడిచేదేమో చంద్రశేఖర్ జీవితంలో కూడా, సరస్వతి జీవితంలో కూడా చూస్తాం మనం. ఆయనకి ఆకుకూర అంటే ఇష్టం అని చెప్పి తోటకూర వాళ్ళ పక్కనుండి ఆయన చెప్పాడని రోజు కొంతమంది తోటకూర తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళంట. ఎందుకు చెప్పాను అనుకున్నాడు. లాస్ట్ కి ఆయన అడిగారంటే ఎందుకు రోజు వండుతున్నావు అంటే భక్తులు కట్టలు తెచ్చిస్తున్నారు అందుకని. ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే నేను చెప్పాను ఏమి ఇష్టం అంటే తోటకూర పప్పు ఇష్టం అని అంటే లాస్ట్ నన్ను తోటకూర పప్పు స్వామిని చేశాను అనేసి 3 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. కరెక్ట్. అది నేను రఘువరదాస్ గారి దగ్గర. తర్వాత ఎవరైనా ఏదన్నా గురువు అంటే గురువుకి దక్షిణ ఇస్తారు. ఇది దేశ సంప్రదాయం. అది పత్రం, పుష్పం, ఫలం, తోయం. అది భగవద్గీతలో అదే చెప్పాడు. వాకిట్లోకి వచ్చాడు గనక, పళ్ళెల్లో కాళ్ళు పెట్టాడు గనక 2 లక్షలు ఇవ్వమని ఎక్కడా లేదు కదా, లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. సరే, రఘువరదాస్ గారికి అట్లా ఎవరైనా ఆ రోజుల్లో ఏందమ్మా 10 రూపాయలు అక్కడ ఇస్తే
వారు దాన్ని తాకేవారు కాదు. అవి తీసుకొని హనుమాన్ చాలీసా ప్రింటింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేసేయండి అనేవారు. లేకపోతే ఇంకేదో పుస్తకం దానికి ఇచ్చేసేయండి, అవి నేను కాపలా కాయలేను అనేవారు. అది తీసుకుంటారు, డబ్బాలో పెట్టానా, పుస్తకంలో పెట్టానా, ఎక్కడ పెట్టాను, అదే ఆలోచన. అందుకని ఆయన నుంచి నేను చాలా నిజాయితీతో చెప్తున్నాను, నన్ను చాలా ప్రభావితం చేసింది. నాకు డబ్బు అవసరమే కానీ ఆ డబ్బు నన్ను శాసించలేదు, నన్ను కొనలేదు. ఎందుకంటే నాకు అక్కర్లేదు, అంతే. కావాలి, ఎంత కావాలంటే వాడు ఇస్తాడు, ఏం కావాలో వాడు ఇస్తాడు. వాడెవరు నాకు ఇంకా తెలియదు అనుకున్నా. ఆహారం వరకు దేవుడు ఇస్తాడట. ఇస్తాడు. బిర్యానీ కావాలంటే మనం కష్టపడాలి, ఎవరన్నా మోసం చేయాలి. అదే బిర్యానీ కావాలంటే ఆ కష్టం సుఖం మనం పంచుకోవాలి. నీడ్ గ్రీడ్. ఏ రోజు చెందాల్సిన ఆహారం అయితే ఆ రోజు దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దొరుకుతాయి. ఇది వారి దగ్గర నేర్చుకున్నా. తర్వాత ఆయన అనేక సంగీత పరికరాలు వాయించేవారు, ముఖ్యంగా హార్మోనియం. అద్భుతం. గాత్రం, హిందుస్థానీ కర్ణాటక సంగీతంలో వారి సంకీర్తన కనుక మీరు వింటే మీకు 1000 ధ్యానాలు, 1000 రోజుల ధ్యానం ఒక్క సంకీర్తనతో మీరు అక్కడికి వెళ్తారు. అక్కడికి తీసుకెళ్తారు. ఆయన తీసుకువెళ్తుంటే ఆయన వెళ్తారు, ఆయన వెనక మనం వెళ్ళిపోతాం. కాబట్టి అది ఎప్పుడు అంటే మనస్సు శుద్ధమైనప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆయన వాసుదేవ అని మధ్యలో ఒక ట్రాన్స్లో అరిచినప్పుడు వాసుదేవుడు అక్కడ ఉన్నాడేమో అని మనకు కలుగుతుంది. అది ఆయన నుంచి నేను నేర్చుకున్నది. జల్లమూడి అమ్మని చాలా దగ్గరగా, మిగతా వాళ్ళంతా చూసి వచ్చారేమో, నేను దర్శనం చేశాను. ఆమెతో ఉన్నటువంటి ఆప్యాయత, ఆ వాత్సల్యం నేను డైరెక్ట్గా అనుభవించాను. కానీ ఆమెని ఎలా నేను అనుభవించానంటే, నా దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలే నావి, 10,000 ఉంటే 9,000 నావి. ఈ మిగతా 1000 ఈ ప్రపంచంలో ఎవరికో అవసరం ఉండుంటుంది, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు ఎవరో వస్తారు, నాకు తెలియదు. అంతే తప్ప నేను 1000 రూపాయలు పక్కన పెట్టాను, మీరు ఎవరో ఒకళ్ళు రెండని పిలిచేది లేదు, వస్తే కాదనేది లేదు. కాబట్టి ఆ త్యాగము అనేటువంటిది, అంటే దాని డబ్బు ఇందాక చెప్పాను, డబ్బు అవసరమే, కానీ మితిమీరిన అవసరం నాకు అక్కర్లేదు. ఆ సంపద నాకు వద్దు అసలు. దానివల్ల నన్ను స్వస్వరూపానుసంధానం నశించిపోతుంది. తర్వాత జాతి, మత, వర్గ, వర్ణాలు, కులము ఇవి ఏమీ లేకుండా ఒక 96 ఏళ్ల క్రితం సంగతి ఇది. అందరినీ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఆవిడ, దగ్గర తీసుకుంది ఆవిడ. ఏది ఇల్లాలై గృహస్థాశ్రమాన్ని ఒక పక్కన చూసుకుంటూ, ఎవరి నుంచి మళ్ళీ ఆవిడ కూడా ఏ డబ్బు కలెక్ట్ చేయకుండా ఒక నిజమైనటువంటి గురుస్థానంలో ఉండి మాతృస్థానము దాని యొక్క రుచిని చూపించింది. సరే, నేను నాది ప్రత్యేకం, నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగినా మా అమ్మ దగ్గర పెరగలేదనే దిగులు నాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మా అమ్మని మరపించిన అమ్మమ్మ. అందుకే జల్లెళ్ళమూడి అమ్మతో నేను వచ్చేసేటప్పుడు కొద్దిగా మరి 3 ఏళ్ళు సాహచర్యం ఉందిగా, వస్తానమ్మా అన్న. వెళ్ళొస్తానమ్మా, ఇంకా చదువుకి పై చదువులకు వెళ్ళిపోవాలి, వెళ్తున్నానంటే వెళ్ళిరా నాన్న అని అన్నది. అంటే అమ్మమ్మ అనేటువంటిది భౌతిక స్థితిలో బయలాజికల్ గ్రాండ్ మదర్ నాకు. నువ్వు మా అమ్మకు కూడా నువ్వే అమ్మవి, మా అమ్మమ్మకు కూడా నువ్వే అమ్మవి అన్నప్పుడు ఇట్రా నాన్న అంది. ఇట్రారా, దగ్గరికి రా, ఇలా కావలించుకొని ఇలాగే ఉండాలి, ఇదే జీవభావం, ఇదే. అందరూ నన్ను దేవి దేవతని చేస్తున్నారు నాన్న అంది దిగులుగా, పాపం. అది ఆమె నుంచి నేను ఆ వాత్సల్యం అండి. నాకు నేను ఎవరినైనా అభిమానించినా, వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు అనేటువంటి భావం కలిగిన దాని వెనక చాలా ఉదాత్త భావన ఉంటుంది. లౌకిక సంబంధం ఏదీ నాకు అక్కర్లేదు, దాని దాటి ఎప్పుడో అసలు లేదు. మొదటి 4వ ఏట వెళ్ళిన వాడికి ఎక్కడి నుంచి పుట్టవు కదా. ఇక 3వది సత్యసాయిబాబా వారు. ఆయనని స్మరించకపోతే అది మహాపరాధం. హయ్యెస్ట్ థింకింగ్, సింపుల్ లివింగ్, ఏది రాని ఏది పోని ఒక శిలవలే నిలబడమన్నాడు. అన్ని కోట్లు ఆయన దగ్గర ఉన్నా కానీ మధ్యాహ్నం ఒక పూట ఆయన రాగి సంగటి మాత్రమే తినేవాడు. రాగి సంగటి 2 స్పూన్లు రసం అయిపోయింది అనేవారు, అంతే. ఇంకేం లేదు, రోజుకంతటికి కలిపి అంతే. తర్వాత 5 డ్రెస్సులు, ఒక పుట్టు పండుగ నుంచి మళ్ళీ పుట్టు పండుగ దాకా 5 డ్రెస్సులు. చిత్రావతికి వెళ్ళాలి, బట్టలు చలవ చేయాలి, వాటిని మళ్ళీ సాయంకాలం, కానీ పొద్దున సాయంత్రం మార్చుకునేవారు అంతే. కానీ 6వ జత 7వ జత అట్లా 70 జతలు లేవు.
అప్పుడు నేను నేర్చుకున్నది ఆయన నుంచి ఏంటంటే, ఆయన కూడా బోధించి కాదు, చూసి పంక్చువాలిటీ ఉండాలి, సమయపాలనం చేయాలి. నిన్ను ఎవరన్నా దేనికైనా మీరు రావాలి అని నన్ను పిలిచారనుకోండి, ఆ పిలవబడిన దాని వెనక ఏమున్నది అనేది ఆలోచించినట్లయితే అది వాళ్ళ అవసరం, నన్ను పిలిచారు, నా డ్యూటీ ఏమిటి, నేను వెళ్ళాలి. వెళ్ళటం ఎట్లా వెళ్ళాలి? శుద్ధితో వెళ్ళాలి, ఇష్టపడి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేయాలి, నిరపేక్షంగా మళ్ళీ మా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. అసలు ఆ నియమం, ఆ నిబద్ధత అద్భుతం. ఎన్నో ఇక ఆయన నుంచి మానవీయమైనటువంటి కోణాలు. తర్వాత నాకు వారు ఇచ్చిన సందేశం 3 లైన్లలో చెప్తాను. నీ వ్యక్తిత్వంతో నువ్వు పెరుగుతూ పెరుగుతూ ఈ దేశానికి కీర్తి తేవాలి. నీ తల్లిదండ్రుల గౌరవాన్ని, వంశగౌరవాన్ని నిలబెట్టాలి. ఇక 3వది, గురువుల ఎడ కృతజ్ఞతాభావంతో ఉండాలి. 4వది, ఆంధ్రులకి, తెలుగు వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కులదైవం, మిగతా వారందరూ ఇలదైవాలే. ఇది అద్భుతమైన స్టేట్మెంట్. నన్ను తిరుపతి పంపించారు. ఇదో చిన్న అనుభవం మీతో షేర్ చేస్తా. నేను అప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని. ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి ఆంధ్రాకి ఏదో సెలవుల మీద రావటం, అందరూ వచ్చినట్టే నేను వచ్చి పుట్టపర్తి వెళ్ళాలి అని అనుకున్నాం. వెళితే నేను వెళ్ళిన రోజు స్వామి పుట్టపర్తిలో లేరు, వైట్ ఫీల్డ్లో ఉన్నారు. అయ్యో మనకి సెలవులు ఉన్నవే 5-6 రోజులు, మళ్ళీ ఇంకో రోజు ఇక్కడైతే ఎట్లా, ఏదో చూసి వెళ్దామనంటే ఆయన లేరే అనుకుంటే ఒక ఆయన అన్నారు, అట్లా అనుకోకండి, ఎనీ టైం హీ విల్ కమ్ అన్నారు. మేము ఉండిపోయినాం. మర్నాడు పొద్దున స్వామి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు. 7:45కి ఆ రోజు కూడా గంటన్నర మాట్లాడారు. అనేక విషయాలు చెప్తూ అనేక సంగతులు అయిపోయిన తర్వాత నా టికెట్ ఉంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి వెళ్ళాలి అని. తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ బెంగళూరు టు ఢిల్లీ, అది నా రూటు. సరే, జేబులో టికెట్ ఉంది. నేను ఆయనకేమి తిరుపతి వెళ్తున్నానని చెప్పలే, ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఆయన అన్నారు, తిరుపతి వెళ్ళిరా, ఎందుకంటే ఇంత దూరం వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకుండా ఎట్లా అన్నారు. అంతే. సరే, ఏదో ఆశీర్వచనం ఇచ్చారనుకున్నాం, వెళ్ళాం. వెళ్ళేసరికి మాకు తెలియదు ఆ రోజు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు. 50-60 వేల మంది ఉన్నారు. అప్పుడు విజయ కౌంటర్ ఒకటి ఉండేది, ఆ మెట్లు. ఇక మాకేం తోచలేదు, ఆ జనంలో మనం వెళ్ళేది లేదు, ఆయన దర్శనం లేదు, అక్కడే ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని కూర్చున్నాం. అదే సమయంలో ఆ విజయ కౌంటర్ అతను ఓపెన్ చేశాడు. ఎందుకు చేశా అంటే ఏదో మర్చిపోయి వచ్చాడు. మేము దానికి ఎగ్జాక్ట్గా ముందు కూర్చున్నాం, ఓపెన్ చేస్తాడని తెలీదు. తక్కువని ఇలా తీసి 2 టికెట్లు ఇచ్చాడు. అప్పుడు 25 రూపాయలు ఆ టికెట్. సరే, తీసుకున్నాం. టికెట్ ఉంది కానీ ఈ జనంలో ఎటు పోవాలి, ఎట్లా వెళ్ళాలి, అయ్యేది కాదు. టికెట్ అయితే అనుకున్నాం అని, సరే మనం ఇక్కడ కూర్చోటం కాదు, కిందకి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి వెళ్దామని కిందకి వెళ్తే ప్రతిజీయం గారు వస్తున్నారు. అప్పుడు వారెవరో, ఆయన పరివారము, ఆయన వస్తున్నారు. ఆయన మరి నన్ను చూసి సైగ చేశారు, వచ్చేసేయండి అన్నారు. నన్ను కాదనుకున్నా, నేనేం విఐపీని కాదు. ఇలా అనగానే ఎవరన్నారు, పిలుస్తున్నారు అన్నారు. సరే, వెళ్ళాం. స్వామి దర్శనం చేసుకున్నాం. స్వామి దర్శనం అద్భుత దర్శనం. ఆ రోజు నన్ను ఆయన ఉండమన్నారు, కాసేపు నుంచొని దర్శనం చేసుకుని వెళ్ళండి, చాలా దూరం నుంచి అందరూ వస్తారు. కొండ నుంచి కొండలోకి ఎవరు రారు కదా, నాలాగానే అందరూ వచ్చారు. కానీ ఆ అనుభవం కలిగిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ నెలకి నేను బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి పుట్టపర్తికి వచ్చా. స్వామి మాట్లాడుతూ తిరుపతి వెళ్ళావు కదా, దర్శనం అయిందా అని అడిగారు. అప్పుడు ఇదంతా చెప్తే భగవద్ దర్శనాన్ని నువ్వు నిజంగా కోరుకుంటే భగవంతుడే నీకు దారి చూపిస్తాడు, అంతే. కనుక నువ్వు కావాలి అని కోరుకున్నావు అంటే, అప్పుడు నేనున్నాను, స్వామి తిరుపతి వెళ్ళాలి, దర్శనం చేసుకోకపోతే ఎట్లా అని మీరు అన్ననాడే మాకు అప్పుడు అర్థమైపోయింది అన్నా నేను. అబ్బే, నేనేం చేయలేదు, స్వామి దయ వల్ల నువ్వు వెళ్ళావు, వచ్చా, క్లెయిమ్ లేదు. సో ఇవన్నీ చాలా ప్రభావితం చేసినాయమ్మా. గురువుగారు చాలా బాగా, అంటే మీకు యోగము కలిసింది మీ జీవితంలో, గురు సన్నిధి అద్భుతంగా కలిసింది. మీ జీవితం ఒక వరప్రసాదం అనుకోవచ్చు. అందుకని అన్ని చాలా బాగా విపులీకరించి చెప్పారు గురు సన్నిధి గురించి. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూసారా, ఒక వేణువు కావాలంటే మధ్యలో గురువులు ఎంతమంది కలిసి ఆ వేణువుని తయారు చేస్తారు. అదేవిధంగా ఆయన జీవితంలో యోగము కలిసింది, ఆయన జన్మ సాఫల్యమైంది గురు సన్నిధి ద్వారా. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.